యోహాను సువార్త 19వ అధ్యాయము 29, 30 వచనాలు ఈ విధంగా రాయబడింది. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇసోపు పొడుగకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సైన్యములకు యెహోవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన తండ్రి. నాయన తండ్రి, ఈ శిలువ ధ్యానంలో ప్రభా నాయన తండ్రి, ఇప్పుడు వరకు మీరు మీ కృపలో బలపరిచి భద్రపరిచిన విధానం బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. 5 మాటలు సమాప్తమైన ప్రభా 6వ మాటని తండ్రి మొదలుపెట్టుచుండగా ఆ బిడ్డని నేను 2 ఆత్మతో మీరు నింపి నన్ను తండ్రి మీ ఆత్మతో వారిని నడిపించండి నాయన తండ్రి. ఏ మాటనైతే తెలియజేయాలో ఆ మాటను నాయన తండ్రి మీకు జనులకు తెలియజేసి ప్రభా నేను తండ్రి వారిలో మీ ఆత్మని ఉంచడానికి మీ కృపను దయచేయమని ఈ చిన్ని ప్రార్థన ఆలగించి దీవించి ఆశ్రయించమని ప్రభువును ప్రియకుమారుడైన యేసు అతి పరిశుద్ధ నామములో దీనంగా అడిగి వేడుకొని బతిమాలుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన సంఘమునకు, సంఘ కాపరికి, సంఘ పెద్దలకు, ప్రతి ఒక్కరికి నా వందనాలు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం అండి. మహాగణుడ, మహోన్నతుడ, శాలేం రాజా, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించినాం తండ్రి. అయ్యా తండ్రి, నీ శిలువలో పలికిన తండ్రి అయ్యా 7 మాటలను జ్ఞాపకం చేసుకొని తండ్రి అయ్యా నన్ను నిలవబెట్టి అవుతండి. ఇదిగో 6వ మాట మాట్లాడుటకు నీవు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి అయ్యా. నా నోటిని నీ బోరుగా వాడుకొని మనం అడుగుతున్నాను తండ్రి అయ్యా. నీవేమి పలకబోచున్నావో నా నోటి ద్వారా నీవే పలికి వాడుకొనమని ఇచ్చి నా ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తునామని అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. సమాప్తమైనది అనే ఈ మాట మనకు గ్రీక్ భాషలో కనుక చూసుకున్నట్టే టెట్లెస్టై అనే గ్రీక్ ఒకటే మాటగా ఉంటుంది. గ్రీక్ పదంలో కూడా టెట్లెస్టై అనే పదం వస్తుంది. దీనికి అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఫినిష్డ్, అంటే సమాప్తమైనది అని అర్థం. సంపూర్ణముగా పూర్తి చేయబడినది అని, కొంచెములో కాదు సంపూర్ణముగా పూర్తి చేయబడినది అనే అర్థం అనేది వస్తుంది టెట్లెస్టై అనే పదమునకు అర్థం. అసలు ఏమి సమాప్తమైనది అంటే తండ్రి క్రీస్తునకు అప్పగించిన పని సమాప్తమైనది. ఆ పని ఏంటి అనేది దాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మానవులైన మన కొరకు మన రక్షణార్థ నిమిత్తము ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన వచ్చినది మొదలుకొని ఆయన చేయుచున్న పని మీదే దృష్టి ఉంచి ఆయన మన రక్షణ కొరకే ముందుకు సాగిపోయారు. అయితే ఈ 6వ మాట 5వ మాట కొద్దిగా కలగలిసి ఉంటుంది. దీన్ని మనం యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో చూసుకొనంటే చదవండి. అటు తరువాత సమస్తమును సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. చాలండి. అయితే ఇక్కడికి ఈ 5వ మాటకు వచ్చేసరికి దేవుడు అప్పటికే ఎరిగి ఉన్నాడు. సమస్తము తండ్రి తనకు అప్పచెప్పిన ప్రతి ఒక్క పని నెరవేర్చాడు దేవుడు. ఇక్కడ కూడా మళ్ళీ లేఖనములు నెరవేరినట్లే నేను దప్పికొనుచున్నాననిచున్నాడు. ఆ దప్పికొనుచున్నానన్న మాట పలికిన తర్వాతే సమస్తము సమాప్తమైనదని 6వ మాటగా మనకు పలుకుతాడు ప్రభువైన యేసుక్రీస్తు. దీనిని నేను 4 విషయములుగా మీ ముందుకు ఉంచదలుచున్నాను. అయితే మొట్టమొదటిగా దీన్ని యేసు ప్రభువు తండ్రి వారు తనకు అప్పచెప్పిన పనిని బట్టి ఆయన విధేయత చూపించారు. క్రైస్ట్ ఒబీడియన్స్ టువర్డ్స్ గాడ్. దేవుడు ఇచ్చిన పనిని యేసుక్రీస్తు ఏ రీతిగా తండ్రి పట్ల విధేయత చూపించి ఆయన తట్లు ఆయన చెప్పిన మాటకు విధేయుడై ఎట్టి రీతిగా నిలవబడి ఆయన పని ముగించాడనే దాన్ని చూద్దాం. దీనిని యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే చదవండి. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవేయగా వింటిమి. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు తండ్రి చిత్త ప్రకారము తనకు తాను విధేయుడై ఆయన పనిని పూర్తి చేయుటకు తనకు తానేగా ఈ లోకంలోనికి రావటం జరిగినది. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు మనము గలతీ పత్రికలో చూసినట్లయితే గలతీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనములో ఈ నెరవేర్పు అనేది ఉంటుందండి. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైన. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ధర్మశాస్త్రమునకు విధేయుడై యేసు ప్రభు తనకు అప్పగింపబడిన పనిని ఆయన నెరవేర్చినట్లు ఆయన ఈ భూమి మీదకు వచ్చి తండ్రి చిత్తమును మనకు ఈ భూమి మీద నెరవేర్చి ఉన్నాడు. అట్టి విధముగా దేవుడు తండ్రి చిత్తమును ఈ భూమి మీద నెరవేర్చి ఉన్నాడు. రెండవ మాటగా మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన నెరవేర్పులు. ఆయన ప్రధాన యాజకుడిగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ప్రధాన యాజకుడు పనిని పూర్తి చేసి ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుడు అనే పని ఈ వరుస క్రమం ఎలా వచ్చిందంటే మెల్కీసెదెకు యొక్క వరుస క్రమంలో ఆయన ప్రధాన యాజకుడై వచ్చి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 5-6 వచనంలో ఈ మాట స్పష్టంగా కనబడుతుంది మనకి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాను. ఈ ప్రవచనము మరి ముఖ్యంగా యేసు ప్రభు గురించి చెప్పి ఉన్నారు. ఆయన ప్రధాన యాజకుడని మనము నమ్ముచున్న రీతిగా ఆయన ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు వరుస క్రమంలో ప్రధాన యాజకుడని మనము ఖచ్చితంగా చెప్పుచున్నాం. ఇదే మాట హెబ్రీ పత్రిక 7:17లో కూడా రాయబడి ఉన్నది. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడివై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యం చెప్పబడెను. ఏమైనా ఆయన ప్రధాన యాజకుడై నిరంతరము ప్రధాన యాజకుడై ఉన్నాడని సాక్ష్యం చెప్పుచున్న మాట ఇక్కడ రాయబడి ఉన్నది స్పష్టముగా. అట్టి విధముగా దేవుడు ప్రధాన యాజకుడై మన మధ్యకు వచ్చాడు. అదే విధముగా పాత నిబంధన ప్రకారం ఆయన బలులను సమాప్తి చేసి ఉన్నాడు. బలులు అర్పణలను సమాప్తి చేసి ఉన్నాడు. ఈ వచనము ఎట్టి రీతిగా సమాప్తి చేసి ఉన్నాడనే వచనము మనము హెబ్రీ పత్రిక 9:28 వచనంలో చూస్తాం. అలాగుననే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షము. ఇక్కడ మనకి పాత నిబంధన ప్రకారం ఏంటంటే మన యొక్క పాపములు ప్రతి సంవత్సరం వారు దేవాలయమునకు వెళ్ళి చెల్లించేవాళ్ళు. అది ఎలాగంటే కోడెల ఎక్కయు మేకల ఎక్కయు రక్తంతో గాక దేవుడు ఒక్క నిమిషం. అయితే ఇక్కడ పాత నిబంధన ప్రకారమేమో అట్టి విధముగా పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించేవాళ్ళు. ఆ బలులు అర్పణల వల్ల దేవుడికి వారు చేసిన పాపములన్నిటినీ క్షమించబడుటకు వారు అటు రీతిగా సహాయం చేశారు. కానీ ఇక్కడ కొత్త నిబంధన ప్రకారం వచ్చేసరికి దేవుడే తనకు తానే అర్పణగా అర్పింపబడి ఈ బలులను అర్పణలను సమాప్తము చేసి ఆయనే వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ఈ వచనము పాత నిబంధన ప్రకారము యెషయా గ్రంథము 53:7 వచనంలో ఉన్నది. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. చాలండి. ఇక్కడ ఇట్టి విధముగా ఈ ప్రత్యేకంగా ఈ ప్రవచనము యేసుక్రీస్తు గారి గురించి చెప్పబడి ఉన్నది.
ఆయన వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఆయనే తన్ను తానే అప్పగించుకుని మన కొరకు సిలువలో బలియాగమయ్యారు. అట్టి విధముగా మన పాపములన్నిటినీ పరిహరించారు. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు మనం యోహాను 1:29లో యోహాను సువార్త 1:29 మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇట్టి రీతిగా యోహాను ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నారండి. ఈయనే ఈ లోక పాపములను మోసుకొని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు వారిని చూచి, ఇదిగో మీ కొరకు వచ్చిన గొర్రెపిల్ల అని ఖచ్చితంగా చెప్పటం మనం గమనిస్తాం. అట్టి విధముగా మన పాపములన్నీ పరిహారం చెల్లించి, అట్టి విధముగా తనకు తానే వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఆయన సిద్ధమై ప్రతి ఒక్క వచనములన్నీ నెరవేర్చి ఉన్నాడు. ఇట్టి విధముగా ప్రతి ఒక్క మాటను సిలువలో సమాప్తం చేసి ఉన్నాడు. మరి ఒక విషయము మనము చూసుకుందామండి. పాప పరిహారం చెల్లించెను. మనం పడవలసిన శ్రమలన్నీ, మనం పడవలసిన కష్టములన్నీ, మనకు పడవలసిన శిక్ష అంతయు ఆయనే భరించాడు. మనం ఎంతో శ్రమ అనుభవించవలసిన వాళ్ళం. మనము నీతిమంతులము కాము. అయినను మన కొరకు ఆయన పరలోకం నుండి దిగి మన యొద్దకు వచ్చి మన పాపముల కొరకు, మన యొక్క పాప ప్రాయశ్చిత్తము కొరకు ఆయన కలువరి శిలువలో నలగొట్టబడ్డాడు. తనకు తానుగానే స్వేచ్ఛముగా ఆయన మన యొద్దకు వచ్చి ఉన్నాడు. ఆయనే తన కృప వలన మనను రక్షణ భాగ్యమును అనుగ్రహించాడు. అటు పాప పరిహారము చెల్లించిన వచనమును మనం చూసుకుందాము. గలతీ 1:4 మన చదవండి. చాలండి. ఇటు రీతిగా తను తాను అప్పగించుకున్నాడు. మన యొక్క పాపములను బట్టి, కేవలం మనం చేసిన దోషములను బట్టి ఆయన కలువరి శిలువలో మన కొరకు నలగొట్టబడి మన యొక్క పాపముల కొరకే ఆయన శ్రమ నొంది ఉన్నాడు. స్పష్టముగా దీనిని మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రత్యేకంగా దీనిని తెలియపరుస్తున్నాను. మన యొక్క పాప ప్రాయశ్చిత్తమును ఆయన చెల్లించి ఉన్నాడు. మనం ఆయన రక్షణ భాగ్యమును అనుభవించాలని, ఆయన యుద్ధ నిలవబడాలని, ఆయన తండ్రి యొక్క సన్నిధిలో మనందరినీ నిలవబెట్టాలని, ఆయన ఉంచాలని మనలను ఆయన క్రయధనం చెల్లించి మనలను తన స్వకీయ జనులుగా చేసుకొని ఉన్నాడు. మరొక విషయం చూద్దామండి. సాతాను సిలువలో ఓడించి ఉన్నాడు. రోమపత్రిక 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్తకు దొక్కించును. ఇక్కడ చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాతానుపై విజయము మనకు అనుగ్రహించాడు. ఆయన సిలువలో పొందుకున్న ఆ విజయము మనకు కూడా అనుగ్రహిస్తానంటున్నాడు. మనము ఏమీ చేయలేదండి. మన వలన ఏది కాదు. కానీ దేవుడు తాను జయించిన విజయమును మనకు కూడా అనుగ్రహిస్తానంటున్నాడు. ఆ అధికారము మనం పొందవాలంటే ఆయన రక్షణ భాగ్యమును మనం పొందుకొని ఉండాలి. అటు విధముగా మనం పొందుకొని ఉండాలంటే మనము ఆయన నమ్ముకొని, ఆయనే నిజరక్షకుడని ఆయన నమ్ముకొని ముందుకు సాగాలి. అటు రక్షణ మనం ముందుకు నడిపిస్తుంది. ఇటు విధముగా మనం చూసుకున్నట్లయితే మొదటగా తండ్రి చిత్తమునకు యేసుక్రీస్తు గారు లోబడి ఉన్నారు. రెండవ విధముగా ఆయన లేఖనములన్నిటినీ నెరవేర్చి ఉన్నాడు. మూడవదిగా మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం కలుగు చేసి ఉన్నాడు. ఆయనే మన కొరకు సిలువలో నలగొట్టబడి మన పాపములన్నిటినీ పరిహరించి ఉన్నాడు. నాలుగవదిగా ఈ లోకంలో మనకు సాతానుపై మనకు అధికారంనిచ్చి ఆ విజయమును మనకు అనుగ్రహిస్తాడు. ఆ విజయ బేరిని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇటు విధముగా ప్రతి ఒక్క లేఖనములను సమాప్తం చేయుచు మనకు విజయమును అనుగ్రహించు దేవుడు ఇటు విధముగా ముందుకు నడిపించున్నాడు. ఈ విధముగా మనము ముందుకు సాగిపోవటకు మనకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనుగ్రహించును గాక. ఆమేన్.